చేయాలని ప్రచారం చేయాలని మనం చేస్తా ఉన్నాను. స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాల కాలం దాటిన తర్వాత కూడా భారతదేశంలో మహిళ ఒక విలక్షణమైన పరిస్థితిలో ఉంది అంటాను నేను. అంటే ఇట్స్ డైకోటమస్ సిట్యుయేషన్. ఏ విధంగా అంటే మహిళ ఒక ప్రక్క సీత, సావిత్రి, అనసూయని గౌరవిస్తూ మరో ప్రక్క పార్వతి, సరస్వతి, కాళీమాత అని పూజిస్తూ ఒక విలక్షణమైన పరిస్థితిలో మహిళలు నెట్టారు. అంతేకాకుండా మహిళ తాలూకా ఆత్మస్థైర్యాన్ని ఏ విధంగా దిగజార్చుతూ కొన్ని శ్లోకాలు కూడా చెప్పారు మన పూర్వీకులు. ఏ విధంగా అంటే మనుస్మృతిలో చెప్పారు, పితా రక్షతి కౌమార్యే భర్త రక్షతి యవనే వార్తరే రక్షతి పురా స్త్రీ స్వాతంత్ర మనహసి అని. అంటే ఒక మహిళ బాల్యంలో తల్లిదండ్రుల సంరక్షణలో, యవ్వనంలో భర్త సంరక్షణలో, వృద్ధాప్యంలో బిడ్డల సంరక్షణలో యాజ్ ఏ హోల్ మహిళకు స్వాతంత్ర్యం లేదు అని చెప్పకనే చెప్పారు. నేనేమంటానంటే కులకాంత తోడ నొప్పులు కలిగింపకు, ఒట్టి తప్పు గటింపకు మీ తల కంటి కంట కన్నీరు నొలిగిన స్త్రీ ఇంటి నుండ నుల్లత సౌతి అని. నాకంటే ముందు మాట్లాడిన సోదరుడు ఎవరో విషయం చెప్పారు, ఎచ్చుట స్త్రీలు కంట కన్నీరు పెడతారో అక్కడ ఆ ప్రాంతం అభివృద్ధికి నోచుకోదు అని. అందుచేతనే ఎక్కడ నార్యస్తు పూజంటే తత్ర దేవతా స్థిత అన్నారు. ఎక్కడ స్త్రీలు పూజించి గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువుంటారు అని పెద్దలు చెప్పారు. అయితే మీ అందరికీ తెలుసు స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాల కాలం అయింది. ఈ రోజుకి 6 సంవత్సరాల క్రితం 33% మహిళా రిజర్వేషన్ బిల్ అనేది నాటి UPA 2 ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం రాజ్యసభలో సంఖ్యాబలం ఉండటం వలన ఆ 33% 33% రిజర్వేషన్ చట్టసభల్లో మహిళలకు మేము పాస్ చేసిన తర్వాత లోక్సభలో సంపూర్ణ సంఖ్యాబలం లేనందున, సంకీర్ణ ప్రభుత్వం అయినందున ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం 33% రిజర్వేషన్ బిల్లు పాస్ చేయలేకపోయింది. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్న మహిళలందరి తరఫున నేను నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రధానమంత్రి గారు దేశంలో 3 దశాబ్దాల కాలం తర్వాత సంపూర్ణ సంఖ్యాబలంతో మీరు అధికారం చేపట్టారు. ఆనాడు UPA ప్రభుత్వం రాజ్యసభలో మహిళా బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు మీరు మీ మద్దతును ప్రకటించారు. ఈరోజు సంపూర్ణ సంఖ్యాబలంతో ఉన్న మీరు ఆ బిల్లు గురించి పట్టించుకునే పరిస్థితి లేదా అని నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా భారతదేశంలో మహిళా ప్రాతినిధ్య విషయాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే 11.3% మహిళా ప్రాతినిధ్యం ఉంది. చాలా సిగ్గుచేటని నేను అంటాను. ఎందుచేతంటే పొరుగు దేశాలైన బంగ్లాదేశ్లో కానీ, ఆఫ్ఘనిస్తాన్లో కానీ, పాకిస్తాన్లో కానీ, నేపాల్లో కానీ 25 నుంచి 30% మహిళా ప్రాతినిధ్యం ఉన్నప్పుడు అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశంలో 11% మహిళా ప్రాతినిధ్యం అంటే ఇది భారతదేశానికి, భారతదేశంలో ఉన్న మహిళలకు సిగ్గు కాదా? ప్రధాని గారు దీని పట్ల మీరు దృష్టి సారించాలని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. ఒకవేళ మీరు 33% రిజర్వేషన్ బిల్లు కానీ పాస్ చేసినట్లయితే ఈ రోజు లోక్సభలో 540 మంది లోక్సభ సభ్యులకు గాను 61 మంది మాత్రమే ఉన్నారు. అందుకే నేను చెప్పాను 11% ప్రాతినిధ్యం. ఈ బిల్లు పాస్ అయినట్లయితే 178 మంది మహిళా ఎంపీలు పార్లమెంట్ లో కూర్చుని వారి తాలూకా మనోభావాలు, మహిళలు దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు పడుతున్న కష్టసుఖాలు, వారి సమస్యలు ప్రస్తావించడానికి ఒక చక్కనైన అవకాశం వస్తుంది అని ఈరోజు కేంద్రంలో ఉన్న NDA సర్కార్ ప్రధాని నరేంద్ర మోడీ గారికి నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర శాసనసభలో ఈ 33% బిల్లులని మనం పాస్ చేసుకున్నట్లయితే సుమారుగా 58 మంది ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేలు శాసనసభలో కూర్చొని మహిళా సమస్యలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా సమస్యలు ప్రస్తావించడానికి ఒక చక్కనైన అవకాశం ఉంటుంది. అందుకు భిన్నంగా ఈ రోజు 20 మంది మాత్రమే, 20 మంది మహిళా ఎమ్మెల్యేలు మాత్రమే మన శాసనసభలో ఉన్నారు. పార్లమెంట్ లో 178 ఎంపీలు ఉండాల్సిన పరిస్థితుల్లో బిల్లు మనం పాస్ చేసుకోలేకపోవడం వలన 61 మంది ఎంపీలు మాత్రమే పార్లమెంట్ లో ఉన్నారని. సో ఏనాడైతే మనం మహిళను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందు దేశం ప్రగతిలో నడవాలి అంటే మహిళా ప్రాతినిధ్యాన్ని మనం సాధించాలి. మహిళలను ఎప్పుడైతే మహిళల్ని మనం నిర్ణయాధికారంలో భాగస్వామ్యం చేస్తామో, అంటే ప్రభుత్వాలు చట్టాలు చేసేటప్పుడు ఆ నిర్ణయాధికారంలో మహిళలు భాగస్వామ్యం చేసినాడే సంపూర్ణ స్వాతంత్ర్యం మహిళకు వస్తుంది అని నేను భావిస్తున్నాను. అదేవిధంగా మహిళలందరూ
విద్యార్థులు విద్యార్థులు అవ్వాలి, మహిళలు విద్యారంగంలో విద్య పట్ల ఆసక్తి కనపరిచే విధంగా ప్రభుత్వాలు వారిని ప్రోత్సహించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాలు డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి మీకు తెలుసు, నిర్భయ చట్టం మనం తెచ్చి 3 సంవత్సరాల కాలం గడిచింది. మహిళల పైన ఈ రోజు హింస భారతదేశ వ్యాప్తంగా, అటు భారతదేశం కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఖచ్చితంగా పెరిగింది. స్వయంగా దేశ రాజధాని ఢిల్లీలో 32.1% మహిళలపై హింస పెరిగింది అని అక్కడ గణాంకాలు నమోదు చేస్తున్నాయి. అదేవిధంగా మన రాష్ట్రంలో మొన్ననే రాష్ట్ర డీసీపీ సాంబశివరావు గారు చెప్పారు, మహిళల మీద క్రైమ్ రేట్ 11% పెరిగింది అని. అది అర్ధరాత్రవని, పట్ట పగలవని, నడి బజారవని లైంగిక వేధింపులు, అఘాత్యాలు, ఒకడు యాసిడ్ పోస్తాడు, ఒకడు లైంగిక వేధింపు, గృహహింస, వరకట్న, ఇలాంటి వేధింపులు రోజు రోజు మహిళలపై పెరిగాయి. గత ఏడాది చూసుకున్నట్లయితే ఏడాది 11% క్రైమ్ రేట్ పెరిగిందని స్వయంగా మన రాష్ట్రంలో డీజీపీ చెప్పడం మనం చూసాం. ఈ రోజు మన దేశంలో ప్రతి 7 నిమిషాలకు ఒక అఘాత్యం మహిళపై జరుగుతుంది. ప్రతి 7 నిమిషాలకు ఒక అఘాత్యం మహిళపై జరుగుతుంది. ప్రతి 34 నిమిషాలకు ఒక అత్యాచారం మహిళపై జరుగుతుంది. ప్రతి 43 నిమిషాలకు ఒక లైంగిక వేధింపు మహిళపై జరుగుతుంది. ప్రతి 45 నిమిషాలకు ఒక అపహరణ మహిళపై జరుగుతుంది. ప్రతి 92 నిమిషాలకు గృహహింస, ఒక వరకట్న వేధింపు మహిళలపై జరుగుతున్నాయి. ఈ విధంగా ఎన్ని చట్టాలు తెస్తున్నా మహిళలపై హింసలు, వైలెన్స్ అగైన్స్ ఉమెన్, వైలెన్స్ పైన హింసను అరగట్లో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందడమే కాకుండా గడిచిన 3 సంవత్సరాల కాలంలో ఈ హింస అతి దారుణంగా మహిళలపైన పెరిగింది అని ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. మరి మొన్ననే మన రాష్ట్రంలో దేశ విషయం మనం పక్కన పెడితే మన రాష్ట్రంలో అంతర్జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సు మన ముఖ్యమంత్రి గారు చాలా ఘనంగా నిర్వహించారు. వారిని నేను అభినందిస్తున్నాను. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయకని మన ముఖ్యమంత్రి గారు చేశారు. అయితే వారిని నేను ప్రశ్నిస్తున్నాను, ఆ వేదిక ద్వారా అంతర్జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సును మీరు పెట్టారు, అంతర్జాతీయంగా మహిళల మీద రప్పించారు, ఇతర రాష్ట్రాల నుంచి మహిళల మీద రప్పించారు. కానీ స్వరాష్ట్రంలో మహిళలు, మీ సొంత రాష్ట్రంలో ఉన్న మహిళలు మీరు ఏ విధంగా భావించారంటే మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు మాత్రమే మహిళలుగా మీరు గుర్తించారు, కానీ ఇతర రాజకీయ పార్టీలకు చెందిన వారు మీరు మహిళలుగా గుర్తించలేదా చంద్రబాబు నాయుడు గారిని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుచేత ఈ మాట్లాడుతున్నానంటే సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వాతంత్ర్యానంలో వెనుకబడిన తరగతికి చెందిన మహిళగా నేను కేంద్ర కేబినెట్ లో ఇండక్ట్ అయ్యాను. అండ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పర్సన్ who has been elected in Central Cabinet after independence. అట్లాంటి నన్ను కానీ వెనుకబడిన జిల్లాకు చెందిన 2 సార్లు పార్లమెంట్ సభ్యులుగా చేసిన శ్రీమతి బొత్స ఝాన్సీ గారు కానీ ఒక దళిత మహిళగా 4 మిత్రపక్ష ధర్మాన్ని కూడా పాటించలేదు. ఏ విధంగా అంటే మీ మిత్రపక్షానికి చెందిన, మీ మిత్ర పార్టీకి చెందిన జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా ఉన్న శ్రీమతి పురంధరేశ్వరి గారిని కూడా మీరు పిలవకుండా ఆ సభ నిర్వహించారు. అయితే మీరు ఎవరిని పిలిచారు? ఎవరైతే మీ గొప్పలు చెప్తారో, ఎవరైతే మీకు పొగుడతారో, ఇట్లాంటి ముఖ్యమంత్రి ప్రపంచంలో లేడు, దేశంలో లేడు అని పొగుడతారో అట్లాంటి వాళ్ళని పిలిచి మీరు చక్కగా అన్ని మందు ఆర్భాటాలు చేసి వారికి మంచి సదుపాయం కలిగించి పంపించారే తప్పితే ఆ వేదిక ద్వారా ఏ ఒక్కరైనా రాజ్యసభ చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలి అనే రెజల్యూషన్ కానీ ఒక డిక్లరేషన్ కానీ తీసుకుని మీరు కేంద్ర ప్రభుత్వాన్ని పంపారా ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నాను.